స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మంగళ గౌరీ వ్రత విధానం ఎలా చేస్తారు అనే విషయాన్ని మీకు ఈరోజు చెప్తానండి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరే మంగళ గౌరీ. ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతము. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళ గౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళ గౌరీ వ్రత నియమాలేమంటే, తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వవచ్చును. ఒకే మంగళ గౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లోనూ ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించుకోకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. మంగళ గౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వాయనమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవికె, గంధము, పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు, తోరణములకు దారము, దీపపు సెమ్మెలు 2, 5 ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెము, గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. మంగళ గౌరీని ప్రతిష్ఠించుకునే విధం: వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మంటపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములకు ముగ్గు తీర్చిదిద్దాలి. దానిపై బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళ గౌరీని ప్రతిష్ఠించుకోవాలి. మంగళ గౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళ గౌరీని తయారు చేసుకోవాలి. మంగళ గౌరీని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకొని దానిపై 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళ గౌరీని 5 ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళ గౌరీ విగ్రహాలు వెండి లేదా బంగారుపువి మార్కెట్లో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి. లేక గౌరీదేవి ఫోటోని కూడా పూజించుకోవచ్చు.
పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రత విధానము. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః అని చెప్పి నీళ్లు వదిలివేయాలి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుత్మాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఆదోచ్చజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచయేతే భూమిభరాకాః ఏతేషా మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా చేసిన తర్వాత ప్రాణాయామం చేసి అచ్చింతలు వెనుకకు వేసుకొనవలను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వినాయకునికి నమస్కరించి అచ్చింతలు తల మీద చల్లుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి. తోర పూజ. తెల్లటి దారంను 5 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 పూలు 5 చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే 5 పోగుల దారమును ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడుపులతో తోరములను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పములను, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి. అనంతరం మంగళగౌరి పూజ ప్రారంభం. శ్రీ మంగళగౌరి ధ్యానం. ఓం శ్రీ మంగళగౌరి ఆవాహయామి. ఓం శ్రీ గౌరీ రత్న సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి ఆజ్యం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి వస్త్రయుగ్నం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి ఆభరణానే సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి మాంగళ్యం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి గంధం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి అచ్చాతన్ సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరి పుష్పాని సమర్పయామి అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేర్లు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి. రత్న సింహాసనాలు, బంగారు మాంగళ్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అచ్చింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు. తరువాత శ్రీ మంగళగౌరి అష్టోత్తర నామములు చదవండి. ఆ తరువాత ఈ విధంగా చేయండి. ఓం శ్రీ మంగళగౌరి ధూపం ఆగ్రాపయామి. అగరవత్తులు వెలిగించి చూపించాలి. ఓం శ్రీ మంగళగౌరి దీపం దర్శయామి. కుందులతో నూనె పోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి. ఓం శ్రీ మంగళగౌరి నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పించాలి. ఓం శ్రీ మంగళగౌరి తాంబూలం సమర్పయామి. తమలపాకులు పక్కలతో తాంబూలం సమర్పించాలి. ఓం శ్రీ మంగళగౌరి నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతివ్వాలి. ఓం శ్రీ మంగళగౌరి మంత్రపుష్పం సమర్పయామి. పువ్వులు వేయాలి. ఓం శ్రీ మంగళగౌరిమి ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి. ప్రదక్షిణలు చేయాలి. ఓం శ్రీ మంగళగౌరి నమస్కారం సమర్పయామి అని నమస్కరించాలి. శ్రీ మంగళగౌరి వ్రతకథ ఏమంటే, పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు, దానాలు చేశారు, కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుంచి వెళ్ళే భిక్షకుని జోలెలో బంగారం వేయగా అతను కోపించి సంతానం
కలుగగుండు కాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుషుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళగౌరి వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని, అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని బిచ్చువు సూచించాడు. అనంతరం వారు సంతానవంతులై కుమారునికి 16 ఏళ్ల వయస్సు రాగానే కాశీకి వెళ్ళే వీరికి మార్గమధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరి వ్రతాన్ని చేసిన తల్లి గల సుశీల అనే కన్య తారసపడింది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సహచర్యంతో భర్తకు 16 ఏళ్ల అకాల మరణం ఉన్న మంగళగౌరి వ్రత వాయనం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాయుష్కుడవుతాడని, కాబట్టి శ్రావణ మంగళ గౌరి వ్రతచరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్యశ్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి. మంగళ గౌరిని ఉత్తరేని దళాలతోనూ గరికతోనూ ఆర్జించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమాణాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని 3 పొరలుగా తీసుకుని దానికి 9 ముళ్ళు వేస్తారు. ఆ దారానికి మధ్య మధ్యలో దవనాన్ని కడతారు. ఈ తోరణాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు. 2వ తోరాన్ని ముత్తైదువుకు ఇస్తారు. 3వ తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంఛ ఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు వక్కలు 5 చొప్పున ఉంచి 5 జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి కానీ బ్రాహ్మణ ముత్తైదువుకు కానీ వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం. మంగళ గౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యాడు. ఆడవారి 5వ తనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని 5 ఏళ్ళు చేసి ఉద్యాపన చేస్తారు. మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.